ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ప్రధాన పార్టీలు అన్నీ కూడా ప్రచారాన్ని మొదలు పెట్టేశాయి. సో మీరు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీకి మీ మద్దతు పలుకుతున్నారు? మేమైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలి ఓటు అనేటువంటిది ఎందుకనంటే, కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాలటువంటి పార్టీ. ఎందుకంటే ఇప్పుడు కాదు, గత 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఒక కాంగ్రెస్ అంటే పబ్లిక్ ఒక పేదల పార్టీ అనేటువంటిది ప్రజలలో ఉంది. ప్రజలకు అది కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు బ్యాంక్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు కానీ జనరల్ ఎలక్షన్లో కానీ ఏ ఎలక్షన్ కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అభిమానులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ యొక్క చేసే పనులకు కూడా బ్రహ్మరథం పట్టేట్టు ప్రజలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు మాగంటి సునీత గారు వస్తున్నారు, అంటే సానుభూతి వల్ల ఏమన్నా ఓట్లు పడే అవకాశం ఉందా వాళ్ళకి? వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కదా. ఇప్పుడు సానుభూతి అంటే చూడండి అమ్మా, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గెలిచిండు. ఆయన గతంలో కూడా ఒక యూత్ ప్రెసిడెంట్గా ఉండే, ఎప్పుడు ఇమాజినగర్లో అప్పుడు తెలుగుదేశం ఎన్టీ రామారావు టైంలో. ఆ ఫేత్ నుంచి అక్కడ అంతా ఓట్లు ఉన్నాయి. అప్పుడు బైఫరికేషన్ కానప్పుడు కొంచెం ఓటు బ్యాంక్ అనేది ఉండే. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఒక అభిమానం మీద సింపతితోనే కొట్టుకొచ్చిండు మాగంటి గోపీనాథ్. ఇప్పుడు మాగంటి గోపీనాథే లేడు, మళ్ళీ వాళ్ళ భార్య వచ్చి మళ్ళీ నిలబడి నేను ఏమో చేస్తుంటే ఏం చేయగలుగుతుందా? ఆమె ఏమైనా చేయగలుగుతుందా? ఇప్పుడు ప్రభుత్వం ఉందా, వాళ్ళ చేతిలో ఏమైనా అధికారం ఉందా? ఏమైనా ప్రజలకు ఏదైనా చేయాలంటే చేయగలుగుతారా? లేదు కదా. మరి చేయనన్నప్పుడు మాకు వాళ్ళని సొంతం నమ్మేటువంటి పరిస్థితి లేదు. కానీ ఏదో పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చినాం మేమని చెప్పుకోవడానికి నిలబడ్డారు అంతే తప్పిస్తే ఇక వేరే మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్ లేదు, ఈ సునీత మీద అభిమానం లేదు. కంపల్సరీ కాంగ్రెసే గెలుస్తుంది. మరి బీజేపీ నుంచి కూడా లంకల దీపక్ రెడ్డి వచ్చారు, మరి ఆయన కూడా ఏమైనా గెలిచే అవకాశం ఉందా? ఉండమమ్మా, ఓటు బ్యాంక్ ఏదైనా ఉంటే చీల్చడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆయన గెలవడం అనేది అంటే కాకపోవచ్చు. ఎందుకంటే ఫేత్ ఎక్కువ మటుకు ప్రజలు చూస్తున్నారు, అయితే కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. నవీన్ యాదవ్ కూడా ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తి, ఆయన ప్రజలలో ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి, అందరి నోట్లో ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి అనేటువంటి చూస్తున్నారు ప్రజలు కూడా. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన కూడా కొంచెం బాగానే ఉంది. ఎందుకంటే ఆయన తెచ్చిన ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంటు 200 యూనిట్లు కానీ, గ్యాస్ కానివ్వండి. ఇప్పుడు ఏదైనా సరే కొత్త రేషన్ కార్డులు ఈ 10 ఏళ్ళలో ఎవడిచ్చిండండి? ఎవడని ఇచ్చిండ కొత్త రేషన్ కార్డులు? 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందమ్మా? మీరు చెప్పండి. ఇస్తలేదా పేదలకు అందరికీ రేషన్ కార్డులు? అందరికీ ఉచితంగా ఇప్పుడు అందరూ సన్న బియ్యం తింటున్నారు. ఎందువల్ల? కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే కదా. మరి అది ఆలోచించుకొని ప్రజలు కూడా అందరూ తెలివిగల్లోలే. ప్రజలు ఏం లేదు, చెప్పేటప్పుడు ఏదో చెప్తారు, వేసేటప్పుడు కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వేస్తారు, కాంగ్రెస్నే గెలిపిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. 7 గంటలకు వచ్చే నీళ్ళు ఇప్పుడు 3 గంటల రాత్రికి వస్తున్నాయి. 2 గంటలకు లేచి కూర్చోవాలి మేము వాటర్ కోసం. వాటర్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం. ఊర్లలో అయితే రేవంత్ రెడ్డి ముఖంలోనే తుప్పు మూస్తున్నారు. నిజంగా చెప్తున్నా కదా. ఒక ఆడామె అయితే మరీ గలీజ్గా తిట్టింది. మరి ఆయన ఎందుకు అట్లా తిప్పించుకుంటున్నా అర్థమవుతలే. ఏదో ఒకటి చెప్తాడు, నా దగ్గర పైసలు ఉన్నాయా, నా దగ్గర పైసలు ఉన్నాయా అంటే ఎవరి దగ్గర ఉంటే పైసలు ఉన్నా లేవనే చెప్తారు. ఆయన దగ్గర ఎన్ని కోట్లున్నా లేవనే చెప్తున్నాడు ఆయన. అందుకనే మా బీఆర్ఎస్ రావాలని మేము చూస్తున్నాం, కేసీఆర్ రావాలని చూస్తున్నాం, ఇల్లు రావాలని చూస్తున్నాం. నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు రావాలి. ఎట్లా కంపల్సరీ కేసీఆర్ గెలవాలి, మాకు ఇల్లు రావాలి. సునీతమ్మని కూడా గెలిపిస్తాం మేము. ఎక్కడైనా సరే మహిళలు మొత్తం అతను గెలుస్తారనే, మేమైతే ఆ సార్ గెలుస్తారని అనుకుంటున్నాం, మేడం గెలుస్తారనే. కాకపోతే వస్తేనే బెటర్మెంట్గా ఉంటుంది. ఏంటంటే కరెంట్ ఉచిత కరెంట్ అన్నారు, కానీ కరెంట్ ఏముంది, పవర్ కట్ ఎక్కువ ఉంది. అతను ఉండేటప్పుడు పవర్ కట్ అనేది లేకుండా ఉన్నది. అతనే రావాలనే కోరుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి, సో మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? పక్కగా కాంగ్రెస్ పార్టీ రావాలి. నవీన్ కుమార్ యాదవ్ లాంటి మంచి నవీన్ కుమార్ లాంటి వాళ్ళు యంగ్స్టర్స్ కంపల్సరీ కావాలి నియోజకవర్గానికి. అలాంటి యంగ్స్టర్ అయితేనే 10 మందిలో కలుపుకొని పోతాడు, అందరినీ కలుపుకొని తత్వం ఉంది కాబట్టి, మంచితనం ఉంది కాబట్టి. ఆల్రెడీ ఆయన కార్పొరేటర్గా చేసి ఉన్నాడు కాబట్టి, అధికారంలో లేనప్పుడు కూడా బ్రహ్మాండం చేశాడు కాబట్టి ఆయన కావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు సునీత గారికి ఏమన్నా సానుభూతి ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయా? సానుభూతి అనేది లేదా, మా సానుభూతి లెక్కలు చూసుకుంటే నవీన్ కుమార్ గారికి ఎక్కువ సానుభూతి ఉంటుంది. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు. ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడే దాదాపు 40,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి. సో అలాంటిది కాబట్టి డెఫినెట్గా లేడీస్ నిలబెట్టారు. భర్త చనిపోయినాడు అనుకుంటే మరి దుబ్బాకలో లాస్ట్ 2022లో జరిగినప్పుడు దుబ్బాకలో రామలింగారెడ్డి భార్య గెలవాలి కదా. కంటోన్మెంట్లో లాసియా వాళ్ళ ఫాదర్ నిలబడి ఆమె గెలవాలిగా. మరి సానుభూతి అంటే సో సానుభూతి అనేది ఎప్పుడు ఒకలా పనిచేయదు. ఆల్రెడీ 3 సార్లు ఆయనకు టర్మ్ ఇచ్చారు మాగంటి గోపీనాథ్ గారికి. ఆయన చనిపోవడం అనేది అందరికీ దురదృష్టకరమే. సో కాబట్టి ఈ బై ఎలక్షన్ కూడా డెఫినెట్గా నవీన్ కుమార్ గారి గురించే వచ్చింది అది. సో కాబట్టి 100% హీ విల్ బి విన్, నో డౌట్ అబౌట్ ఇట్. బీజేపీ నుండి లంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారు కదా, మరి ఆయనకేమన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఆయనకు లాస్ట్ టైం ఆయన పోటీ చేసిన కంటెస్ట్లో ఉన్నటువంటి 23లో ఆయన మహా అయితే 20,000-25,000 వచ్చినట్టున్నాయి.
సో ఈసారి అది కూడా రావు. జూబ్లీ హిల్స్లో అనేది డెఫినెట్గా బీజేపీకి ఓటు అనేది లేదమ్మా. ఓట్స్ అనేది డెఫినెట్ లేవు, 100% లేవు. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? మేమైతే మాగంటి సునీత గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్స్లో తానే గెలిచారు కాబట్టి తను బాగా చేశారన్నమాట. అన్ని అభివృద్ధి చేశాడు, రోడ్లు అన్నీ బాగానే చేశాడు, డ్రైనేజ్ అన్నీ. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఓన్లీ 2 years అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ 2 సంవత్సరాల నుంచి అసలు కనీసం రోడ్లు కూడా బాగాలేదు, డ్రైనేజ్ అంతా పొంగి ఇదైపోతుంది. అసలు మామూలుగా ఎవరైనా బీఆర్ఎస్ గవర్నమెంటే బాగుందని అంటున్నారు. మేమైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. కేసీఆర్ గారు చాలామందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారండి. చాలామంది ఇవ్వలేదు ప్రచారం చేస్తున్నారు, కానీ చాలామందికి ఇచ్చారు. అందుకు సాక్ష్యం నేనేనండి. నాకైతే గవర్నమెంట్ ఇల్లు వచ్చింది, చాలామంది కూడా వచ్చిందండి. అంతే. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉచిత బస్సు అని చెప్పారు, ఆడవాళ్ళకి 6 గ్యారెంటీలు అన్నీ చెప్తున్నారు. కానీ ఉచిత బస్సు ఉంది, అందులో ఆడవాళ్ళు అందరూ కొట్టుకొని చేస్తున్నారు అండి. ఇంకా అది ఏం లాభం పెట్టి కూడా మళ్ళా పెట్టారు, కానీ బాయ్స్కి ఛార్జీలు పెంచారు, లేడీస్ మాత్రం వాళ్ళే కొట్టుకొని ఇదైపోతున్నారు. అది మెయిన్ అదొకటి ఉంది. ఇంకా మాకైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, మాగంటి సునీత గారు గెలిస్తే బాగుంటుందని మేమైతే అనుకుంటున్నాము. అంటే కాంగ్రెస్ నుంచి కూడా నవీన్ యాదవ్ ఉన్నారు కదా, ఆయన కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి దాని మీద కాదండి, ఇప్పుడు ఓన్లీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2 years నుంచి రెఫరెండం అంతే. ఇది మాగంటి సునీత గారికి ఇప్పుడు అతనికి ఈ 2 yearsలో అతని 2 years నుంచి ఏం చేశాడు, అసలు ఏం చేసిండు? అసలు ఎవ్వరు కూడా అతని పాల మీద ఎవరు కూడా అందరు ఆనందంగా అసలు ఎన్ని లేరు, ఎవరు కూడా ఆనందంగా ఉంటే కదా అతను ఓట్లేసి గెలుస్తారు. అతను ఎంత ప్రచారం చేసినా కానీ ఏం లాభం చెప్పు.